హాయ్ ఫ్రెండ్స్, నిన్ను కోరి సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే క్రాంతి బర్త్డే గిఫ్ట్గా శ్యామల అయితే కవిత రాస్తుందన్నమాట. క్రాంతి కోసం రాసిన కవిత కాబట్టి అతని ముందు చదివితేనే బాగుంటుందని చెప్పేసి కామాక్షి అయితే తప్పించుకుంటుంది. ఇక శృతి మావయ్యతో గొడవ గురించి ఇంటికి వచ్చి రాజు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే శృతి అయితే కాల్ చేసి మావయ్యకి మతిమరుపు అన్నీ మర్చిపోతాడు, కంగారు పడుకు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక క్రాంతి బర్త్డే కోసం చెప్పేసి ఇల్లంతా డెకరేట్ చేస్తారు. ఎందుకు ఇంత హడావడి చేస్తున్నారు అత్తయ్య అని చెప్పేసి క్రాంతి అయితే అడుగుతాడనమాట. ఇదంతా చేసింది అత్తయ్య కాదురా మీ వదిన అని చెప్పేసి రఘురామ్ అయితే చెప్తాడు. ఇక క్రాంతి అయితే కేక్ కట్ చేసి అందరికైతే పెట్టగానే అన్నయ్య కేక్ పెట్టలేదేంట్రా అని చెప్పేసి రఘురామ్ అయితే అడుగుతాడనమాట. దూరం అయ్యాడు కదా అని చెప్పేసి క్రాంతి అనగానే అందరూ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మళ్ళీ క్రాంతి విరాట్ ఇద్దరు అయితే కవర్ చేస్తారు అనమాట. ఇక కొడుకు మెడలో రఘురామ్ అయితే చైన్ వేస్తాడు. శృతి ఏమో పర్ఫ్యూమ్ బాటిల్ గిఫ్ట్గా అయితే ఇస్తుంది. కామాక్షి ఇచ్చిన గ్రీటింగ్ కార్డు బాగుందని చెప్పేసి క్రాంతి అయితే చెప్తాడనమాట. నా ప్రేమ అభిమానం ఆప్యాయత అన్నీ కలగలిపి నీ కోసం ఒక కవిత రాశానని చెప్పేసి శ్యామల అయితే చెప్తుంది. అల్లుడా ఓ చిన్న మేనలుడా అని చెప్పేసి కవిత అయితే చదువుతూ ఉంటుంది అనమాట శ్యామల. ఇక అందరూ అయితే ఆ కవిత విని నవ్వుతూ ఉంటారు. ఇక విరాట్ చంద్ర కలిసి ఒక ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్గా ఇస్తారనమాట. అందులో విరాట్ క్రాంతి ఫోటో అయితే ఉంటుంది. ఇక రఘురామ్ చెప్పేసరికి ఇక క్రాంతి అయితే ఆ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూస్తాడనమాట. క్రాంతి నచ్చిందా అని చెప్పేసి చంద్రకళ అయితే అడుగుతుంది. అంత మంచి గిఫ్ట్ నచ్చకుండా ఎలా ఉంటుంది, అందరికంటే అదే మంచి గిఫ్ట్ అని చెప్పేసి రఘురామ్ అయితే అంటాడు. చిరాకు పడ్డా గొడవలు పడ్డా చివరకు కలిసే ఉంటాము, అదే అన్నదమ్ముల బంధం అని విరాట్ అయితే అంటాడు. ఇక రఘురామ్ని రెస్ట్ తీసుకోమని చెప్పేసి లోపలికి అయితే పంపిస్తారనమాట జగదీశ్వరి. ఇక విరాట్ అయితే క్రాంతితో, క్రాంతి నువ్వు ఇలాంటి బర్త్డే మళ్ళీ చేసుకోవద్దు, మన మధ్య ఏ చిన్న గ్యాప్ లేకుండా నెక్స్ట్ బర్త్డే చేసుకోవాలని చెప్పేసి చెప్తాడనమాట. ఇక అప్పుడు కోపంతో ఆ ఫోటో ఫ్రేమ్ని అయితే నేలకేసి విసిరి కొడతాడు క్రాంతి. హే ఆపుతావా నీ నటన, ఇది నీ మనస్ఫూర్తిగా ఇచ్చిన గిఫ్ట్ కాదని నాకు తెలుసు, నీకు తెలుసు. మీ ఇద్దరి మనసులో ఎంత విషయం ఉందో కూడా నాకు బాగా అర్థమైంది. బర్త్డే రోజు సంతోషంగా ఉండొద్దనే కదా శాలినిని టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి క్రాంతి అయితే బాగా సీరియస్ అవుతాడనమాట. ఇక ఇంతలో శాలిని అయితే అన్నిటికీ నన్నే టార్గెట్ చేస్తున్నారు, నేను క్రాంతిని చాలా కంట్రోల్ చేశాను కానీ నా వల్ల కావడం లేదని చెప్పేసి ఇక ఏడుస్తూ అందరి ముందు బాగా నటిస్తూ ఉంటుంది అనమాట. మావిని తీసుకొచ్చేసి గొడవ చూసేలా చేస్తారని చెప్పేసి శాలిని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.